ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ల గురించి మాట్లాడుకుందామండి. అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్లు ఉండే ఉంటాయి. కరోనా అప్పుడు మా ఒక్కళ్ళకే లేవేమో అనిపించింది. అందరూ ఆఖరికి పల్లెటూరులో వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఆఖరికి కోవిడ్ వార్డులో కూడా వచ్చి ఇన్సూరెన్స్ ఉందా, మీకు ఇన్సూరెన్స్ కట్టుకుంటారా, ఇన్సూరెన్స్కి మీకు ఏమైనా హెల్ప్ చేయమా అని కూడా అడిగారు కోవిడ్ వార్డులోకి వచ్చి ఇన్సూరెన్స్ ఏజెంట్లు. కానీ మనకేమో హెల్త్ కార్డులు ఉన్నాయి, మనకు అంతకంటే ఏం కావాలి అని జోబులో పెట్టేసుకుని వచ్చేసాం హైదరాబాద్కి. అవి ఏవి ఉపయోగపడలా. అది ఆంధ్రాలోనే ఉపయోగపడ్డాయి కొన్ని చోట్ల. దానివల్ల ఏంటి అంటే మనకి కావాల్సిన కాస్ట్లీ ట్రీట్మెంట్ అయితే దొరకలేదు మాకు కోవిడ్ అప్పుడు ఆ కార్డుల వల్ల. దానివల్ల బెడ్ కూడా మంచి బెడ్ ఇవ్వలేదు కోవిడ్ వార్డులో. అది 6 నెలల తర్వాత హాస్పిటల్ బిల్లులు ఇంతంత పెరిగిపోయి ఆర్థిక ఇబ్బందులు వచ్చి, అర్థమైందా, కొన్ని ప్రాపర్టీలు తీసేసే స్టేజ్కి కూడా వెళ్ళిపోయేంత ఆర్థిక ఇబ్బందులు అనమాట. అంత కరోనా బిల్లులు 5 మనుషులకి. అంటే ఒక మనిషి సిక్ అయితే మనకేమనుకుంటాం, 10 లక్షలు అవుతుంది, ఒక 15 లక్షలు అవుతుంది, ఒక 20 లక్షలు అవుతుంది, అది గొప్ప పెద్ద బిల్లు అనుకుంటాం, అంతే కదా. కానీ కోట్లలో బిల్లులు అవుతాయి, లక్షల్లో బిల్లులు అవుతాయి, రోజుకి 6-7 లక్షల బిల్లులు అవుతాయి అనుకుంటామా? ఇప్పుడు కూడా అదే హాస్పిటల్ బిల్లు రన్ అవుతుంది. ఏది కోవిడ్ అప్పుడు ఎట్లా రోజుకి ₹1,00,000 ఖర్చు అవుతుందో, ఏదన్నా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు రోజుకి ₹1,00,000 మినిమం ఛార్జీ చేస్తున్నారు పెద్ద హాస్పిటల్. ఇప్పుడు ఎవరు చిన్న చిన్న హాస్పిటల్కి చాలా రేర్గా వెళ్తున్నారు. అందరు పెద్ద పెద్ద హాస్పిటల్, ఏఐజీ, ఎస్ఎల్జీ, యశోద, అపోలో, ఇంకేవో ఇట్లాంటి హాస్పిటల్కి. చిన్న చిన్న హాస్పిటల్కి ఏమిటో డైలీ రొటీన్గా ఉండే చెకప్లు అలాంటివన్నీ కొన్ని హాస్పిటల్లో చేయించుకుంటున్నారు. ఇక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే కోలాహలంగా మనుషులు అసలు ఒక షాపింగ్ మాల్ని తలపించేట్టు విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వైద్యాలు చేయించుకుంటున్నారు, అంతా ఇన్సూరెన్స్ల వల్ల. ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి అంటే ఉన్నాయని కాకుండా అవి పుచ్చుకుని మనం పడుకుంటే హాయిగా ఉంటుంది. ఇన్సూరెన్స్లు ఉంటే కనుక ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇన్సూరెన్స్ ఎలాంటిదా, అది పనికొస్తుందా పనికిరాదా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మీ ఇంట్లో బంగారం ఉందా, డబ్బు ఉందా, బిల్డింగ్లు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, ఇవేమి మనకు ఉపయోగపడవండి. అంతంటి బిల్లులు అవుతున్నాయి. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ వాడే మనని డిశ్చార్జ్ చేస్తాడు. అతనే మనకి రోజు ఎలాంటి జబ్బులు వస్తున్నాయి, ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎలాంటి సిలైన్ పెడుతున్నారు, ఏం ఇంజెక్షన్ చేస్తున్నారు, ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఏ ట్రీట్మెంట్కి ఇన్ని రోజులు ఎందుకు ఉంచుకోవాలి ఆ పేషెంట్ని అని అతనే మనని డిశ్చార్జ్ చేయిస్తాడు. అర్థమవుతుందా? అలాంటి ఇన్సూరెన్స్లు వచ్చినాయి ఇప్పుడు. వాళ్ళు కూడా అంత డాక్టర్లు, ఇన్సూరెన్స్ డాక్టర్లే రంగంలో దిగి చూస్తారు. మనము ఇన్సూరెన్స్ చేయించుకున్న తర్వాత మనకి ఆఖరికి జ్వరం వచ్చినా, ఏదైనా స్టమక్ ప్రాబ్లం అయ్యి హాస్పిటల్లో చేరినా, ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా ప్రతిదీ ఇన్సూరెన్స్ వాడు పే చేస్తాడు. పే చేయింది ఎప్పుడో తెలుసా? మీరు హాస్పిటల్ వాళ్ళకి బీపీతో, షుగర్తో, లేకపోతే ఇంకేదన్నా ఇతర మెడిసిన్స్ వాడుతున్నట్టుగా కానీ అట్లా కానీ ఏదన్నా ఉండి అట్లా చేరితే కనుక ఉండదు. కనుక మీరు డాక్టర్లను అడిగి తెలుసుకుని ఆ ఇన్సూరెన్స్ వాళ్ళకి మీకు వచ్చే విధంగా, ఉపయోగపడే విధంగా వాళ్ళ చేత బిల్ పెట్టించుకోవాలి మీరు. అప్పుడు మంచిగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు బిల్లు ఖర్చు ఇస్తాడు. డెలివరీ టైంలో లేడీస్ కావాలన్నా ఉపయోగపడుతుంది. ఆడవాళ్ళు మోకాళ్ళ నొప్పులకి, ఇంకా ఏ రకమైన ఆపరేషన్లు చేయించుకున్నా కూడా ఉపయోగపడే విధంగా ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ముఖ్యంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు బిల్లు కట్టడమే కాకుండా మన మెడికల్ బిల్స్ ఎంతైతే ఉన్నాయో ఆ డబ్బులు కూడా అతనే ఇస్తాడు, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు. అంతేకాకుండా మనం ఏదైనా సర్జరీ చేయించుకున్న తర్వాత మనకి ఏదైనా డ్రెస్సింగ్ చేయాలన్నా, లేడీస్కి ఏదైనా నర్సు ఉపయోగం ఉంది, ఒక 1 వీక్ 10 డేస్ అన్నా కూడా ఆ డబ్బులు కూడా ఇన్సూరెన్స్ వాడే పెట్టుకుంటాడు, తెలుసా? అంతేకాకుండా ఇంకోటి ఏంటో తెలుసా, ఇన్సూరెన్సు మెడికల్ చెకప్లు చేయించుకోవచ్చు. లేదంటే మనం ఏదైనా స్కిన్కి సంబంధించిన ఎమర్జెన్సీ డెంటల్ కూడా ఈ 2-3 ఏళ్ళ తర్వాత అది వస్తుంది. ఇంకోటి చెప్పేది ఏంటి అంటే, ఇన్సూరెన్స్ ఉండటం వల్ల ఒకవేళ ఈ మెడికల్ బిల్లులో హాస్పిటల్ వాళ్ళు ఎక్కువ వేసి పెట్టి ఇబ్బంది కలిగిస్తే, వాడు ఇవ్వకపోయినా తర్వాత మనం ఆ బిల్లు తీసుకొచ్చి వాళ్ళకి తర్వాత పెట్టినా మనం ఒకవేళ రిఫండ్ ఇస్తాడు. మనం ఒకవేళ డబ్బులు కట్టేసినా ఆ బిల్లు తీసుకెళ్ళి మళ్ళీ మనం ఇన్సూరెన్స్కి పెడితే ఆ బిల్లు అంతా పరిశోధన చేసి మళ్ళీ ఇన్సూరెన్స్ డబ్బులు మనకి ఇస్తాడనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అది ఉంటే ప్రాణానికి హాయిగా ఉంటుంది, నర్సుల సదుపాయం వస్తుంది, మెడికల్ బిల్లు ఇస్తారు,
అంబులెన్స్ సదుపాయం ఉంటుంది, ఎయిర్ అంబులెన్స్ ఇస్తాడు. ఎన్నో రకాలుగా పెద్ద పెద్ద హాస్పిటల్లో నువ్వు ఎక్కడ బాంబే దాకా ఎక్కడికి వెళ్ళి చేయించుకున్నా కూడా అక్కడికి కూడా మన ఇన్సూరెన్స్లు పనికొస్తాయి. రూపాయి ఖర్చు ఉండదు. ఏదైనా ఆ పేషెంట్ లోపల తినే ఫుడ్కి ఏ ఫుడ్కి మనం ఏ బిల్లు కట్టక్కర్లేదు, ట్రీట్మెంట్కి ఏ రూపాయి కట్టక్కర్లేదు. ఆఖరికి చేతి గ్లౌజెస్ వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ దగ్గర నుంచి రూపాయితో సహా ఇస్తాడు. అర్థమైందండి. మా పెద్దబాబు కూడా నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను. కింద నెల్లూరులో ఒక అతను ఉంటాడు, అక్క కట్టక్క పాపం ఇన్సూరెన్స్ వాళ్ళు బాధపడుతున్నారు, ఒక 10,000 రూపాయలు కట్టక్క ఏదో ఒకటి అన్నాడు. నేనన్నాను మాకెందుకు, హెల్త్ కార్డులు ఉండగా ఇన్సూరెన్స్ అంటే లేదు అక్క కట్టక్క పాపం వాళ్ళకంటే. పాపం వాళ్ళు అన్నారు ఒక 25,000 కట్టండి మేడం ప్యాకేజీలు అందరూ వచ్చేస్తారంటే. నేను అన్నా మాకు అవసరం లేదమ్మా, నువ్వు అంతవరకు కట్టించుకుని వెళ్ళు, మీరు చెప్పారని కట్టించుకుంటే 10,000 రూపాయలు ఇచ్చి కట్టాం. కట్టిన 2 నెలలకే కోవిడ్ వచ్చింది. అది కట్టిన 2 నెలలకే 11.5 లక్షల రూపాయలు హెచ్డిఎఫ్సి వాడు పే చేశాడు మాకు. 11.5 లక్షలు. అన్ని ఇన్సూరెన్స్లకి గ్లౌజులు కానీ పీపీ కిట్లకు కానీ వీటికి కానీ ఏమీ లేవని చెప్పి తీసుకోలేదు. కానీ మేము కట్టిన ఆ ఇన్సూరెన్స్ 10,000 రూపాయలు కడితే 3 నెలల్లో 5 నెలల్లో అయింది. 11.5 లక్షల రూపాయలు కాంటినెంటల్ హాస్పిటల్కి హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ అతను పే చేశారనమాట. ఇన్సూరెన్స్ వాళ్ళు చూసారండి. ఒక్క 10,000 రూపాయలు అతను వచ్చి కట్టమన్నందుకు 11.5 లక్షలు మనకి సేవ్ అయింది. ఒక్కొక్కళ్ళు చెబితే కానీ మనకు వచ్చి మా చిన్నతప్పుడు ఎప్పుడు చెప్తుంటాడు అందరికీ ఇన్సూరెన్స్లు ఉండాలి కట్టని. కానీ ఎప్పుడు ఇన్సూరెన్స్లు పనికిరావలే మనకెందుకులే అనుకున్నాం. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. పెద్ద వయసులో మనకి చాలా మోకాళ్ళ నొప్పులు, ఆపరేషన్లు, మనం నర్సుని పెట్టుకోవాలన్నా, ఇంట్లో మనకి ఏదైనా హెల్ప్కి పెట్టుకోవాలన్నా కూడా దాని డబ్బులు కూడా ఇన్సూరెన్స్ వాడే ఇస్తాడు. మనం విడిగా పని వాళ్ళని ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా ఇన్సూరెన్స్ బిల్లుల్లో క్లెయిమ్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాడు. చాలా ఉన్నాయి అట్లాంటివి. స్కిన్కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లేడీస్కి హెయిర్కి సంబంధించి ఇట్లా బోర్డు ఉన్నాయి. చదువుకుంటూ పోతుంటే ఆ లిస్టులో వాళ్ళు పెట్టిన లిస్టులో చాలా ఇన్సూరెన్స్లు ఉన్నాయి. రూపాయి డబ్బులు మీవి పడకుండా ఉంటాయి. లేదంటే ఒక్కడ హాస్పిటల్లో చేరితే చాలు మీ ఆస్తులన్నీ కాదు పక్కవాడి ఆస్తులు కూడా అమ్మాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఈ రోజుల్లో. ఒక్కొక్కరిని చూస్తుంటే రోగాలు, ఒక్కొక్క టెస్టులు చూస్తుంటే ఎదురుక నాడీ చూసి వైద్యం చేసేవాడు. దాని తర్వాత ఏమని వచ్చింది, ఎక్స్రేలు వచ్చాయి, దాని తర్వాత స్కానింగ్లు వచ్చాయి, దాని తర్వాత మనుషులు ఈ 2, 3 అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైనా బయాప్సీ చేస్తేనే ఆ రోగం నిర్ధారణ చేస్తామని చెప్తున్నారు. ఏ జబ్బు వచ్చినా నాకు కన్నులు అవుతుంది అనగానే అమ్మాయి దించుకురమ్మంటున్నాడు. ఏదో కన్ను నొప్పి వచ్చిందంటే వేడి చేసేది ఏమైనా తిన్నావేమో, పందా నీళ్ళు తాగు, గ్లూకోజ్ వాటర్ తాగు, లేకపోతే నోరు మూసుకుని వేడిది ఏదో తెల్ల గన్నేరు చిట్ట ఏంటంటే నందివర్ధన పువ్వు పెట్టుకో కంటి మీద అని చెప్పేవాళ్ళు సలహా. ఇప్పుడు అలా కాదు. కన్ను నొప్పి ఎక్కువ వస్తుంది అంటే ఈఎన్టీ డాక్టర్, ఈ సైడ్ లాగుతుంది అంటే బ్రెయిన్ స్కానింగు, ఎంఆర్ఐ స్కానింగ్లు. ఇవి మన సగం డబ్బులు మన ఒక రోజు జీతం, ఒక నెల జీతం స్కానింగ్లకు సరిపోతాయి. అందుకని నా మాట విని, నాకేమి ఇన్సూరెన్స్ కంపెనీలు లేవు, మాకేమి ఇన్సూరెన్స్ ఏజెంట్లు లేరు, మీరు మంచిగా ప్లాన్ చేసుకుని, ఇన్సూరెన్స్లు కూడా మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఇన్సూరెన్స్లు అంటే కరెక్ట్ అయిన ఇన్సూరెన్స్ తీసుకుంటే బోల్డ్ బెనిఫిట్లు ఉన్నాయి. కొన్ని ఇన్సూరెన్స్లు క్లెయిమ్ అవ్వకుండా ముందు డబ్బులు కట్టి తర్వాత వాడు మనని విసిగించి తిప్పుకుని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అవద్దు. సంవత్సరానికి మీ ప్యాకేజీ, మీ కుటుంబ సభ్యులంతా ప్యాకేజీ తీసుకుంటే మంచిగా హాయిగా, కనీసం మేము దగ్గర ఈ సంవత్సరం వాళ్ళకి, మాది పెద్ద ఇన్సూరెన్స్ ఇల్లండి, మనకి పెద్ద కరోనాలు అప్పుడు వచ్చినాయి కదా అని అప్పటి నుంచి పెద్ద ఇన్సూరెన్సులు. వాడికి కట్టింది ఒక మొత్తం అయితే వాడుకుంది మూడు అంతులు వాడుకున్నాం కనీసం. మాకు అప్పుడప్పుడు జాలేసి కొన్ని బిల్లులు పెట్టాం. చిచ్చి పాపం వాడికి అలా పెట్టడం ఎందుకు, అందరూ ఇలా పెడితే ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి కొన్ని బిల్లులు అసలు పెట్టం మేము. అంత ఇదిగా వాడుకుంటూ ఉంటాం వాటిని. అందుకని మీరందరూ ఇన్సూరెన్సులు తీసుకుని హ్యాపీగా ఏ ఆస్తులు అమ్ముకోకుండా, బంగారాలు అమ్మకుండా, తాకట్లు పెట్టకుండా, లేకపోతే డబ్బు కోసం ఎవరి దగ్గరకో వెళ్లకుండా, ఇట్లాతే డబ్బు ఇంత అయిపోతుందని చెప్పి దిగులు పడుతూ కూర్చోకుండా, ఇప్పుడు ఈ 10,000 ఎక్కడ తేవాలి, 20,000 ఎక్కడ తేవాలని అనుకోకుండా ప్రశాంతంగా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్సూరెన్స్లు అంటే కొంతమందికి నమ్మకం ఉండదు. ఏదో పోయేటప్పుడు కట్టుకునేది అనుకుంటారు, అది కట్టింది అది కలిసి రాలేదని చెప్పేవాళ్ళు చెప్తుంటారు. ఇట్లాంటి అపోహలు ఏవి నమ్మకండి. చక్కగా ప్రశాంతంగా కట్టుకుంటే మీ జీవితం చక్కగా హాయిగా ఉంటుంది. పెద్ద వయసులో టెన్షన్ కానీ అట్లాంటివి పడకుండా ఉంటారు.
అందుకని ఇట్లాంటి ప్రయత్నాలు. ఓకేనా?